ఉదయగిరిలో ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచిందా? గిరిపై నారీమణులు గురిపెట్టారా? 30 ఏళ్ల క్రితం జిల్లా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన దివంగత నాయకులు నాగభూషణమ్మ తర్వాత మరోసారి ఇక్కడి మహిళలు సారథ్యానికి సిద్ధమవుతున్నారా? ప్రభుత్వ పదవుల కోసం మేమంటూ పోటీ పడుతున్నారా? ఇంతకీ ఎవరా మహిళలు? ఏంటా పదవులు దక్కేది ఎవరికి? ఉదయగిరిలో లేటెస్ట్ ఉమెన్ పొలిటికల్ సినారియోపై ఆఫ్ ద రికార్డ్లో పొలిటికల్ విశ్లేషణ. ఉదయగిరి నెల్లూరు జిల్లాలో ఉన్న పూర్తి మెట్ట ప్రాంతం. ఇంతవరకు మహిళా ప్రాతినిధ్యానికి నోచుకొని ఈ నియోజకవర్గంలో ఇప్పుడు నారీమణులు రాజకీయ అరంగేట్రానికి సన్నాహాలు చేస్తున్నారట. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరి పదవికి మహిళా అభ్యర్థులు కావాలంటూ పార్టీ ఆదేశించడంతో ఊహించని పోటీ మొదలైంది. ఉదయగిరిలో ఎప్పుడూ లేనంతగా మహిళా చైతన్యం వెల్లివిరుస్తోందట. ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే పంపిన జాబితా మాటేమో గాని పదవీ రేసులో తామున్నామంటూ నేతల సతీమణులు కొందరు ప్రత్యేకంగా మహిళా నాయకురాళ్లు పోటీకి సై అంటున్నారట. ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేతలకు కొదవలేదు. బలమైన లీడర్, క్యాడర్, సైకిల్ పార్టీకి కొదవలేదు. తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేసులోకి వచ్చేసరికి ప్రధానంగా 2 మహిళా నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు గణపం బాలకృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన గణపం హరితరెడ్డి, మరొకరు సీనియర్ పొలిటీషియన్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతకుమారి. వీళ్ళిద్దరూ ఎవరికి వారు తీసిపోనంతగా రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నారు. హరితరెడ్డి కుటుంబం గత 30 ఏళ్లుగా టీడీపీతో కొనసాగుతోంది. ఎన్ని ఆటుపోట్లెదురైనా ఆ కుటుంబం టీడీపీని వీడిన సందర్భాలు లేవు. దీంతో పార్టీ ప్రధాన నేతలు హరితను మార్కెట్ కమిటీ పదవికి ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు పోటీలో ఏమాత్రం తగ్గేది లేదు అంటున్న మేకపాటి శాంతకుమారి రాజకీయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఆమె ప్రోద్బలంతోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి వచ్చారని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు కొంత వ్యతిరేకత కనబరిచిన అధినేత నుంచి శాంతకుమారికి ఆశీస్సులు ఉన్నాయనేది మరో అనుకూల అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఏఎంసీ చైర్మన్ పదవికి 2 ముఖ్యమైన రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళామణులు పోటీ పడుతుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏఎంసీ చైర్మన్ పదవి వింజమూరులోని గణపం కుటుంబానికి చెందిన హరితరెడ్డికి దక్కుతుందా, లేదా 4 సార్లు ఉదయగిరికి ప్రాతినిధ్యం వహించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి శాంతకుమారికి దక్కుతుందా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. స్థానిక నాయకత్వం గణపం కుటుంబానికి అవకాశాలు కల్పించాలన్న భావనతో ఉన్నట్లు కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతుండగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరు నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు మేకపాటి శాంతకుమారులకు తగిన పదవి దక్కుతుంది అని హామీ ఇచ్చారని ఆ వర్గం భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం మహిళామణులు పోటీ పడుతున్న నేపథ్యంలో పదవి హరితారెడ్డికి దక్కుతుందా లేక శాంతకుమారిని వరించనుందా అన్న చర్చ మాత్రం ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. దీనికి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.